వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఇప్పటివరకు మనం రైతు బజార్కి వెళ్ళి పొద్దున్నే తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వంటివి కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటుంటాం. కానీ ఇప్పుడు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అదేంటంటే రైతు బజార్లో దొరికే తాజా కూరగాయలన్నింటినీ కూడా నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేసేందుకు ఓ ప్రత్యేక పద్ధతిని, సిస్టమ్ను డిజీ రైతు బజార్ను అందుబాటులో తీసుకురానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను విశాఖ ఎంవీపీ రైతు బజార్లోని ఎస్టేట్ అధికారి వర్హాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈ కూరగాయలను నేరుగా కస్టమర్లు ఇంటికే చేరవేసే పద్ధతి ఏంటి సార్? అది అసలు అంటే ఇప్పటి వరకు మన రైతు బజార్లు అంటే డైరెక్ట్గా రైతు బజార్లకు వెళ్ళి ప్రతి స్టాలు తిరిగి ఏ స్టాల్లో ఏ కాయగూర ఉన్నదని చూసుకొని వాళ్ళే డైరెక్ట్గా సెల్ఫ్ గ్రేడింగ్ చేసుకొని కొనుక్కొని వెళ్ళేవారు. అయితే ఈ బిజీ లైఫ్లో కొంతమంది రైతు బజార్ రాలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే జాబులకు వెళ్ళిపోవాలి, టైము దొరకదు రైతు బజార్ రావాలంటే. అలాగే పిల్లల క్యారేజీలు పెట్టుకోవాలంటే ఇంట్లో కూరగాయలు ఉండాలి, ఇంట్లో కూరగాయలు ఉండాలంటే మళ్ళీ రైతు బజార్కి వచ్చి తీసుకెళ్ళాలి. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది వేరే వేరే యాప్ల ద్వారా ఈ కూరగాయలు అన్నది ఇంటికి రప్పించుకోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా అలా రప్పించుకోకుండా మన రైతు బజారే ఈ యాప్ అనేది క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని వినూత్నమైన ఆలోచన చేసి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఒక ఆలోచనని తీసుకొచ్చారు. అదే మనకి డిజీ రైతు బజార్ అనే యాప్. డిజీ రైతు బజార్ అనే యాప్ మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ సొల్యూషన్ వాళ్ళు మన మ్యాషన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసి మన ప్రతిఫలంగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం మొత్తం మీద మన ఎంఈపీ రైతు బజార్లో మాత్రమే, విశాఖపట్నం ఎంఈపీ రైతు బజార్లో మాత్రమే ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే యాప్ రావడానికి ఇంకా ఒక 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఏమైందంటే వెబ్సైట్ అన్నది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. డిజీ రైతు బజారు AP.com అనే ఒక దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఆర్డర్ ఇచ్చుకున్నట్టయితే కూరగాయలు ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లో మీ ఇంటి వద్దకే కూరగాయలు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా రైతు బజార్లో ఏ ధర అయితే నిర్ణయిస్తారో అదే ధరకి మీ ఇంటి వద్దకే కూరగాయలు తెచ్చివ్వబడుతుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కానీ రైతు బజార్ ధర మీద అధికంగా ₹1 కూడా ఎక్కువ తీసుకోకుండా నేరుగా రైతు బజార్ నుంచి తాజా కూరగాయలు మీరు ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లో మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇవ్వబడుతుంది. ఈ యాప్ చాలామందికి అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ప్రతిపదంగా పైలట్ ప్రాజెక్టుగా మన ఎంఈపీ రైతు బజార్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయినట్టయితే ఇంకా ఉన్న రైతు బజార్లు కూడా విస్తరించబడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకోవడం ఎలాగంటే కూరగాయలు ఆ రోజు రైతు బజార్లో ఏ కూరగాయలు అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి ఆ కూరగాయలు, అలాగే పండ్లు, ఆకుకూరలు, పువ్వులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్ని రకాలు కూడా ఏదైతే రైతు బజార్లో మనకు ఆ రోజు వస్తున్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. డిజీ రైతు బజార్ అనే ఆ వెబ్సైట్ మీరు క్లిక్ చేసినట్లయితే అందులో ఇదంతా కూడా డిస్ప్లే అయ్యి అక్కడే రేట్లు కూడా మీకు వస్తుంది. ఏ కూరగాయ రేటు ఎంత ఉంటుంది అక్కడ వస్తుంది. మీరు మీ అవసరమైన మీ ఇంట్లోకి ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఆ ఆర్డర్ మాకు ఇక్కడికి వస్తుంది. మాకు ఈ ల్యాప్టాప్లో చూసినట్టయితే మీ ఆర్డర్ ఏదైతే చేశారో అదంతా కూడా డిస్ప్లే అవుతుంది. వెంటనే 1 అవర్లో ఇవన్నీ కూడా తాజాగా తీసుకొని అవన్నీ ప్యాక్ చేసి అవి కూడా బయో కవర్లో ప్యాక్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్లు అనేది నిషేధించడం జరిగింది కాబట్టి బయో కవర్లు తీసుకుని దాంట్లోనే మనం ప్యాక్ చేయడం జరుగుతుంది. ఆ ప్యాక్ చేసిన కూరగాయలు 1 అవర్లో మీ ఇంటి వద్దకే పంపించబడుతుంది. కావున వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాం. అంటే ఈ యాప్కి సంబంధించి ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ని కిలోమీటర్ రేడియస్లో ఫ్రీ డెలివరీ అనేవి? అయితే ఇది మనకి ఎంఈపీ రైతు బజారు సరౌండింగ్స్లో ఉన్న 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇది రైతు బజార్ ఏ టైమింగ్స్ అయితే ఉంటుందో అదే టైంలో మీరు ఆర్డర్ ఇవ్వాలి. మనకి ప్రతి వారం బుధవారం మనకి రైతు బజార్ సెలవు ఉంటుంది. ఆ రోజైతే రైతు బజార్లో కూరగాయలు ఉండవు కాబట్టి పూర్తిగా సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఆర్డర్ ఇవ్వకూడదు. మీరు ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లోనే మీ ఇంటి వద్దకే కూరగాయలు చేరుకుంటాయి. అది కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కొనుక్కున్న అదే రేటు, మేము కూరగాయలు ఇక్కడి నుంచి ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేసిన సేమ్ రేటు రైతు బజార్ రేటుకే ప్రజెంట్ అయితే ఇవ్వబడుతుంది. కావున ఈ సదవకాశాన్ని వినియోగదారులందరూ కూడా వినియోగించుకుంటారని కోరుతున్నాం. డిజీ మర్చెంట్ సంస్థ ద్వారా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రతినిధి శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. చెప్పండి సార్, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది, ప్రస్తుతం ఈ ఆర్డర్స్ అవి ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అయితే మనది ఎంవీపీలోనే స్టార్ట్ చేసామండి, ఎందుకంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఎంవీపీ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు మనం డెలివరీ చేస్తున్నాము. సో కస్టమర్ ఆన్బోర్డ్ అవ్వాలంటే ప్రజెంట్ మనకి ఇది ఇంకా ప్లే స్టోర్లో పెట్టలేదు అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ అన్నది 2 డేస్లో అది వస్తుంది.
ప్రజెంట్ అనేది మొత్తం అంతా వెబ్సైట్ ద్వారా జరుగుతున్నది కార్యకలాపాలంతా. సో పర్టికులర్ పర్సన్ అనేవాడు వెబ్సైట్కి లాగిన్ అయ్యి తనను తాను రిజిస్టర్ చేసుకుని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు మనకి రైతు బజార్ నుంచి రేట్లు వస్తాయి. ఆ రేట్లతోనే తను తన కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చు ఇందులో. సో ప్రజెంట్ మనమేమి డెలివరీ ఫీజు కానీ ప్లాట్ఫామ్ ఫీ కానీ పెట్టలేదు, ఎందుకంటే పైలట్ కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో రైతు అభివృద్ధి కోసం ఇది మనము స్టార్ట్ చేశాము. సో ప్రజెంట్ అయితే ఎటువంటి ఫీ ఏం లేదు. ఈరోజు ఎంతైతే రేట్ ఉందో మన రైతు బజార్లో అదే రేటుకి మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రజెంట్ మనకు ఒక 350+ ఆర్డర్స్ వచ్చాయి. ప్రజల నుంచి కూడా స్పందన బాగానే ఉంది. సో ఇది పైలట్ కాబట్టి మా నుంచి కూడా తప్పులు ఉన్నాయి. అదే ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా బాగా ఎలా డెలివరీ చేయొచ్చు, ఎంత క్వాలిటీగా ఇవ్వచ్చు, ఎంత స్పీడ్గా డెలివరీ చేయొచ్చు, దీని మీద మేము బాగా ఫోకస్ పెట్టి టీంని కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. మా మెయిన్ మోటో ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫార్మర్ తను తెచ్చుకున్న పంటని నష్టపోకుండా తన నష్టపోకుండా ఇంటికి సంతోషంగా వెళ్ళడం అనేది మా మెయిన్ మోటో. సో అంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3 వారాల పైన అయిందండి. స్టార్టింగ్ ఇక్కడికి మేము వచ్చి అసలు గ్రౌండ్ సర్వే చేసాము. అసలు ప్రజెంట్ ఇక్కడ వర్కింగ్ మోడల్ ఎలా ఉంది, అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ముందు బేస్ అంతా కవర్ చేసుకుని ఒక రిపోర్ట్ జనరేట్ చేసి మేము అఫీషియల్కి పంపించాము మా మేనేజ్మెంట్ ద్వారా. సో అది అయిన తర్వాత వాళ్ళు మొత్తం అంతా గోత్రూ అయ్యి మాకు ఇది పైలట్ స్టార్ట్ చేసుకోవడానికి గో హెడ్ ఇచ్చారు. సో వాళ్ళ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మేము అప్లికేషన్ డెవలప్ చేసుకుని టెస్టింగ్ అవి చేసుకుని ట్రయల్ రన్ స్టార్ట్ చేసాం. లాస్ట్ 10 days నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సో రైతు బజార్లో ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి. మీరు ఏమేమి ఇస్తున్నారు ఈ రైతు బజార్ యాప్? మనం వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వెళ్తున్నాయి. ఫ్లవర్స్ యాడ్ అవుతాయి, ఫ్యూచర్లో యాడ్ అవుతాయి. ప్రజెంట్ అయితే లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి మనం ప్రజెంట్ డెలివరీ చేస్తున్నాం. సో పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో ఇది తుది దశకు ఎప్పుడు చేరుకోబోతుంది? సో ఎన్ని రోజుల్లో ప్రజలకు యాప్ రూపంలో అందుబాటులో రానుంది? సో ఈ నెలాఖరు వరకు పైలట్ ఉంటుందండి. యాప్ అనేది మీకు మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కల్లా ప్రజలకి చేరుబాటులోకి వస్తుంది ఆండ్రాయిడ్ యాప్. ప్రస్తుతం మీరు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోవట్లేదు? ఏమి లేవండి. తర్వాత మా మేనేజ్మెంట్ మార్కెటింగ్ శాఖ వాళ్ళతో తదుపరి చర్చల ద్వారా వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉండొచ్చు. సో ఇది ఈ డిజి రైతు బజార్ యొక్క విశేషాలు. ఏదైతే కస్టమర్ తనకు కావాల్సిన కూరగాయలు నేరుగా ఇంటికి తెప్పించుకునే విధంగా ఈ డిజి రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేట్ యాప్లు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచన చేసి ఈ ప్రక్రియను తీసుకురావడం ద్వారా ఏదైతే రైతు నేరుగా తాను పండించిన కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా నేరుగా తిరిగి కస్టమర్ వారి ఇంటికి అంటే రైతు బజార్కి వచ్చి కొనుక్కుని మొత్తం తిరిగి కొనుక్కునే పని లేకుండా ఈ రైతు బజార్ డిజి యాప్ ద్వారా నేరుగా తమ ఇంటికే తెచ్చుకునేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. సో ఈ ప్రస్తుతం విశాఖ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ MVP రైతు బజార్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం నడుస్తుంది. ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో యాప్ రూపంలో అలాగే ఈ వెబ్సైట్ రూపంలో కూడా ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఇది ఈ డిజి రైతు బజార్ యొక్క విశేషాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.